ఈ ప్రయాణంలో భాగంగానే ఈరోజు ఇటు సిపిఎం పార్టీ అయితేనేమి, సిపిఐ పార్టీ అయితేనేమి నిన్న కూడా వచ్చి మాకు సంఘీభావం తెలిపారు. నిన్న కూడా వచ్చి మేము కూడా యువత కోసం పోరాటం చేస్తున్నాము, మీకు సంఘీభావం తెలుపుతున్నాము అని వాళ్ళు పెద్ద మనసు చేసుకొని రావడం జరిగింది. వాళ్ళకు కృతజ్ఞతలు. ఈ రోజు సిపిఎం పార్టీ కూడా ముందుకొచ్చింది. ఈ రోజు సిపిఎం పార్టీ మేము ఢిల్లీలోనే సీతారాం యేచూరి గారిని కలవడం జరిగింది. కలిసి పోరాటం చేద్దాము అన్న దాని మీద డిస్కషన్ జరిగింది. ఈ రోజు రెండు పార్టీలు ఇటు శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు అందరూ కలిసి వచ్చి వాళ్ళ డెలిగేషన్ తో సహా వచ్చి మాకు అభినందనలు తెలియజేయడమే కాకుండా ఇప్పటి నుండి ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ కలిసి ఉన్నాయి కాబట్టి బీజేపీ పార్టీకి ఆ రెండు పార్టీలు బి టీములుగా ఉన్నాయి కాబట్టి మేమందరము కలిసికట్టుగా పోరాటం చేయకపోతే ఈ పెద్ద పర్వతాలను దించడము అసాధ్యం కాబట్టి మేమందరము కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఈ రోజు నుంచి ప్రతి కార్యక్రమంలో, ప్రజా ఉద్యమంలో ఇండియా కూటమిలో భాగమైన ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి కార్యక్రమంలో మేమందరము కలిసే ప్రజల తరపున పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. 26వ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖార్గే గారే వస్తున్నారు. 26వ తేదీన అనంతపూర్ టౌన్ లో ఒక సభ జరగబోతుంది. ప్రజా సమస్యలను ఉద్దేశించి మాట్లాడబోతున్నాము. ప్రజా సమస్యల తరపున చేస్తున్న ఈ పోరాటంలో మేము ఇటు సిపిఐ పార్టీని, సిపిఎం పార్టీని కూడా ఆహ్వానిస్తున్నాము. మీరు కూడా పాల్గొనండి. అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.